నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ ధరల పెంపుపై వైసీపీ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి శతవిధాలుగా వైసీపీ ప్రయత్నించింది. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు ధరలు ఎందుకు తగ్గించలేదని వైసీపీ ప్రశ్నించింది. గత ప్రభుత్వంపై ధరల భారం మోపుతున్నారని విమర్శించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక అదనపు సెస్ల రూపంలో సామాన్యుడి జేబుకు ఎందుకు చిల్లు పెడుతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. అయితే మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, పశ్చిమాసియా సంక్షోభం కారణంగానే ధరలు పెరిగాయని కేంద్రం చెబుతూ ఉంటే దీనిని కూటమి ప్రభుత్వంపై రుద్దడం ఎంతవరకు సమంజసమని టీడీపీ నేతలు వాదిస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇంధన ధరలపై అధిక వ్యాట్ వసూలు చేస్తూ ఎందుకు మౌనం వహించింది అని కూడా కౌంటర్ చేశారు. ఇక జగన్కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో చర్చించి పరిష్కారం చూపాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఏపీలో పెట్రోల్ ధరల పెంపుపై వైసీపీ చేసిన పోరుబాటపై విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలు హీటెక్కినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. పార్టీల వైఖరితో ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. మనకి చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి వారు బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, కంచెల విజయభాస్కర్ గారు, టీడీపీ నేత. నమస్కారం సార్, ఇద్దరికి నమస్కారం అండి. సార్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. రైట్. మనం అనుకోవచ్చండి, ఇప్పుడు ఒకవైపు ఏమో మొన్నటికి మొన్న మనం చూసాం 5 రాష్ట్రాల ఎలక్షన్స్ తర్వాత ఇది జరగబోతుందనేటువంటి ఒక ఆలోచన అయితే ప్రజల్లో వినిపించినటువంటి వైనం కనిపిస్తుంది. అది కూడా తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా ఒక వాయిస్ వినిపించింది. ఏంటంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చు అనేటువంటి ఆలోచనలు కూడా వచ్చినాయి. బట్ దాన్ని ఖండించినాయి ఎవరు? బీజేపీ ప్రభుత్వం ఖండించినటువంటి వైనం కనిపించింది. ఇది అస్సలు అలాంటి సిచ్యువేషన్ లేదు, అది జరగబోదు అనేది కూడా సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేశారు, చెప్పారు కూడా. సో మరి అది తారుమారైనటువంటి పరిస్థితి కనిపించింది. యాజ్ ఇట్ ఈజ్గా ప్రజలు అనుకున్నటువంటి ఆలోచనని అది ఇంప్లిమెంట్ జరిగినటువంటి వైనం కనిపించింది. మరి ఈ లోపం ఎందుకు జరిగింది? దాంతోపాటు ఈ పెరిగినటువంటి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, సిఎన్జి గ్యాస్ ధరలపై కూడా సామాన్య ప్రజలపైనటువంటి పడినటువంటి ఆ భారం ప్రజల నడ్డి విరిచినటువంటి వైనంగా కనిపిస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి వైసీపీ అయితే గగ్గోలు పెడతా ఉంది. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి వైనం కూడా కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మనము కంచెల విజయభాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఒకవైపేమో బీజేపీ చెప్పింది రేట్లు పెంచము అని చెప్పింది. సామాన్యులు ఎవరు కూడా అధైర్యపడొద్దు అనేటువంటి నిబంధన కూడా పెట్టింది. సో మరి పెంచినటువంటి ధరలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ధరల పెరుగుదల అనేది మనకు కనిపిస్తుంది. పశ్చిమాసియా సంక్షోభం 40 చిల్ల రోజుల పాటు నిరంతరం యుద్ధం జరగడం, అదేవిధంగా చమురు క్షేత్రాల మీద ఇరాన్ భారీ ఎత్తున విరుచుకుపడడం ద్రోణంతో, మరి ఆ చమురు బావులన్నీ ఉత్పత్తులు ఆగిపోవడం, ఈ నేపథ్యం ఒకటి. రెండోది, కాస్తో కూస్తో ఉత్పత్తులు జరిగినటువంటి ప్రాంతాలకు సంబంధించి హర్మోజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధనం చేయడం, అక్కడి నుంచి ఓడల రాకపోకల్లో లేకపోవడం, ఇవన్నీ కారణాలుగా పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఈ పరిస్థితులు ఉత్పన్నమైన సంగతి లోకానికి అంతా తెలుసు. అయితే సరే, అంతటితో శాంతి చర్చలు అన్నారు. పాకిస్తాన్లో 2-3 సార్లు శాంతి చర్చల పేరుతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి, అపరిష్కృతంగా ముగిశాయి. మరి ఈ రోజు కూడా ట్రంప్ శాంతి చర్చలకు రాకపోతే భవిష్యత్తులో చాలా దారుణాలు చవి చూడాల్సి వస్తుందని చెప్పి ఇరాన్ని హెచ్చరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మొన్న కూడా అబుదాబి మీద తీవ్రంగా ఇరాన్ విరుచుకుపడింది. మరి కంటిన్యూస్గా చమురు ఉత్పత్తి చేసే ప్రపంచంలో 2వ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అయినటువంటి అబుదాబి మీద మొన్న కూడా విరుచుకుపడింది. అదేవిధంగా కొన్ని చమురు దేశాల మీద మొన్న కూడా విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ఆయిల్ ఉత్పత్తి తక్కువగా ఉండడం, మనకిచ్చే ఆయిల్ మనకి ఓడల రాకపోకలకి పెద్ద అంతరాయం లేకపోయినా నిన్నగాడ మన ఒక ఓడని
ఇరాన్ వాళ్ళు అది పొరపాటు గ్రహపాటు మొత్తానికి భారతదేశం మిత్రదేశం అని చెప్తూనే మన నౌకరుని గారు బంధించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయిల్ ధరలు అనివార్యంగా పెంచాల్సిన పరిస్థితులు పెరగాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయిల్ ధరలు పెరగడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కూడా సాధారణ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో పెరిగిన సంఘటనలు మనం చూసాం. పోతే ఆయన వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పేరుతో, అదేవిధంగా రోడ్ డెవలప్మెంట్ సెస్ పేరుతో అనేక సార్లు పెంచడం జరిగింది. 2024 సంవత్సరంలో ఆరంభంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 110 రూపాయలు పెట్రోల్, 99 రూపాయలు డీజిల్ అమ్మిన చరిత్ర మనం చూసాం. అప్పటికి ఇప్పటికీ ఎంతో కాలం గడిచింది. కాలం గడిస్తే కాలంతో పాటు వచ్చే మార్పులు, ధరల పెరుగుదల అనేవి ఉంటాయి, కానీ పెంచలేదు. అయితే ఈ అనివార్య పరిస్థితుల్లో ఈ పశ్చిమాసియా సంక్షోభంలో పడ్డ ఈ యొక్క దుర్ఘటన ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశంలోనే తక్కువగా ఈ ధరలు ఉన్నాయి. పొరుగు దేశం పాకిస్తాన్లో, అదేవిధంగా బంగ్లాదేశ్లో, నేపాల్లో మనకంటే ఎక్కువ ధరలు ఉన్నాయి. కావాలని పెంచింది కాదు, ఇది అనివార్య పరిస్థితిలో అనూహ్యంగా పెంచాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేగాని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మేము ధరలు పెంచమంటే సాధారణ పరిస్థితుల్లో పెంచమని చెప్పాం. ఇది అనూహ్య పరిణామం, అసాధారణ పరిస్థితులు తలెత్తే ఈ ఉపద్రవం వస్తుందని ఎవరు కళ్ళగనలేదు. అనూహ్యంగా ఏర్పడినటువంటి ఈ పరిస్థితుల్లో అటు ఉత్పత్తి తగ్గడం, ఆ ఉత్పత్తుల నుంచి భారతదేశానికి వచ్చే రవాణా జరిగే ఓడలను కూడా కొన్నాళ్ళు నిర్బంధించడం, ఆ తర్వాత భారతదేశాన్ని ఓడలకు విముక్తి కల్పించడం జరిగిన ఉత్పత్తి తక్కువ కారణంగా వచ్చే సరుకు తక్కువ మొత్తంలో వస్తుంది కాబట్టి, అదేవిధంగా ఖర్చులు పెరిగిపోయాయి కాబట్టి అక్కడ టోల్ ఫీజులు కూడా పెట్టారు. కొన్ని దేశాలకు పెట్టారు, కొన్ని దేశాలకు పెట్టలేరు. ఈ విధంగా ఆ తర్వాత అమెరికా హెచ్చరించింది టోల్ ఫీజును ఒప్పుకోమని చెప్పేసి. ఇలాంటి ఒడిదుడుకులు హార్మోజ్ జలసంధిలో ఏర్పడడం, చమురు ఉత్పత్తి దేశాల్లో ఏర్పడడం, అదేవిధంగా ఈ అన్ని రకాల పరిస్థితుల కారణంగా ఈ ఉపద్రవం వచ్చేది ముందుగా ఊహించింది కాదు కాబట్టి అనివార్య పరిస్థితుల్లో ఈ ధరలు పెరగడం అనేది జరిగింది. సాధారణ పరిస్థితుల్లో అయితే ధరలు పెరిగేవి కాదు. అంతేగాని దీన్ని మనం ప్రత్యేక దృష్టితో చూడాలి. ఈ ధరల పెరుగుదలకి 2024లోనే జగన్ ప్రభుత్వ హయాంలో 110 రూపాయలు పెట్రోల్ అమ్మారు, 99 రూపాయలు డీజిల్ అమ్మారు. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు 2024, 23, 22 ఆ పరిస్థితుల్లో ఏం కరోనా గాడి లేదు. అప్పుడు పోతే అలాంటి పరిస్థితుల్లో రోడ్ ట్యాక్స్ పేరుతో, సెస్ పేరుతో, రోడ్డు డెవలప్మెంట్ సెస్ పేరుతో పెంచారు. అదేవిధంగా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పేరుతో పెంచారు. అంటే 2019 మేలో ఆయన అధికారంలోకి వస్తే 2024 జూన్ దాకా ఆయన పరిపాలన జరిగితే అనేక సార్లు పెంచడం జరిగింది. దానికి సంబంధించిన చరిత్ర వివరాలన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితే కానీ కావాలని చెప్పేసి ప్రజల్ని ఎత్తిన భారం వేయాలనే ఉద్దేశం మాత్రం వైసీపీ వారు ఎందుకు నిరసనలు ర్యాలీలు చేస్తా ఉన్నారు సార్? అది అనుకోకుండా పెంచినటువంటి దానికి ఇది ఒక చాయిస్గా తీసుకున్నారు అని అనుకుంటున్నారా మీరు? అంటే వాళ్ళు ప్రభుత్వంలో రావాలని కోరిక ఉంది కదా, వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం వైనాట్ 175 అన్నారు కదా. పోతే శాశ్వతంగా మేము 30 సంవత్సరాలు రాజ్యం వెళ్తామని చెప్పుకున్నారు కదా. ఒక్కసారిగా కళ్ళ ముందు అధికారం కరిగిపోయింది. పోతే కేసులు మాఫీ చేయించుకోవాలనుకుని కొన్ని అలాగే అపరిష్కృతంగా మిగిలిపోయినాయి. అదేవిధంగా అన్ని రకాల దోపిడీ, అరాజకంతో, అదేవిధంగా దౌర్జన్యాలతో, దాడులతో వాళ్ళు విర్రవీగారు. ప్రజలు మంగళం పలికారు వాళ్ళ పరిపాలనకి. కాబట్టి ఆ పరిస్థితుల్లో అనూహ్యంగా వాళ్ళ అధికారం చేజారిపోయింది. కాబట్టి తిరిగి అధికారంలోకి రావాలా, కేసులు మాఫీ చేయించుకోవాలా, అదేవిధంగా దోపిడీ ఆదాయం తగ్గిపోయింది, ఆదాయాన్ని పెంచుకోవాలా. కాబట్టి ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ రోడ్ల మీదకి వచ్చేసి గందరగోళం చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఏదో జరిగిపోతుంది ఈ ప్రభుత్వ హయాంలో కూడా అనిపించేసి లబ్ధి పొందాలనే ఉద్దేశం. గతంలో వాళ్ళు ఓటర్స్ లిస్ట్ లో అనేక మంది ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఓటర్స్ ను తొలగించిన చరిత్ర కూడా ఉంది. అదే విధంగా దొంగ ఓట్లు చేర్పించిన చరిత్ర ఉంది. ఎన్నో చేశారు. అయినా కూడా వైనాట్ 175 అని చెప్పారు. అయినా కూడా ప్రజలు
ప్రతిపక్ష స్థానానికి గాడు నోచుకోకుండా వాళ్ళని పక్కన పెట్టిన చరిత్ర. కాబట్టి ఇవన్నీ చూసిన వాళ్ళు, అధికారం మనకి దూరమైన వాళ్ళు అధికార దాహంతో తహతాలాడుతున్నారు. కాబట్టి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మారీచు మాయలన్నీ పొందుతారు. కేవలం మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, ప్రజల నాడిని మళ్ళీ పట్టడానికి ఇది ఒక ప్రయత్నం అంటారు మీరు, అంతేనా? అంతే అంతే అంతే. రైట్ రైట్. మనం బొట్ల రామారావు గారితో మాట్లాడే ముందు బిగ్ టాక్లో షార్ట్ బ్రేక్ రైట్ మనం చూస్తూ ఉన్నాం. బొట్ల రామారావు గారు, మీరు చెప్పండి, ఓన్లీ కేవలం మీరు చేసేది యొక్క ర్యాలీలు, ధర్నాలు కేవలం మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికే చేస్తూ ఉన్నారు తప్ప ఇక పెద్దగా ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా కంచర్ల విజయ్ భాస్కర్ గారు చెప్పినటువంటి విషయం మనం చూస్తాం. దీనికి సంబంధించి మీరేమంటారండి? నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికే మోసపూరితమైనటువంటి హామీలు, విధానాలతోటి కళ్ళబుల్లి కబుర్లు చెప్తారు అనేది ప్రజలకు అర్థమైపోయింది. యావత్ ప్రజానీకానికి వీళ్ళు మాట్లాడేది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది, లోకేష్ మాట్లాడేది అంతా కూడా 99% అబద్ధాలు, మోసపూరిత మాటలు, మొత్తం కూడా వాస్తవాల విరుద్ధమైనటువంటి. ఎందుకంటే మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లోకేష్ గారి స్వయంగా చాలా సమావేశాలు, చాలా బహిరంగ సభల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి, పెట్రోల్ ధరలు తగ్గుతాయి. ఏంటండి ఇది వేలాపలు తప్ప. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా అధిక ధరలకు పెట్రోలియం ఉత్పత్తి పెరిగింది. వీళ్ళు చెప్పేటటువంటి విజయభాస్కర్ గారు చెప్పినటువంటి పశ్చిమాసియా సంక్షోభం మిగతా రాష్ట్రాలు లేదా, పక్కన ఉన్నటువంటి తెలంగాణ లేదా, కర్ణాటక లేదా, లేకపోతే ఒరిస్సాకు లేదా, వీళ్ళు చెప్పేటటువంటిది అభూత కల్పనలు. ఈ రాష్ట్రం ప్రజలు నడ్డి విరచడానికి అనేక పన్నులు వేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల మీద కూడా అధిక ధరలు వేస్తుంది. అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా, ఇది శుభ సూచకం కాదు వాళ్ళకి. వీళ్ళు ఎన్నికలు అయిపోయే వరకు ఒక విధానం, ఎన్నికలు కాగానే మరొక విధానాన్ని శ్రీకారం చుట్టారు. ఇదే కాదండి, ఇది ట్రయల్ పార్టీ. ఇంకా దీనికి మరింత జోడించి పెట్రోలియం ఉత్పత్తులను దాదాపుగా పెట్రోల్ ని 150 రూపాయలకి, డీజిల్ కూడా రమ్మరమే 140 రూపాయలకి పెంచాలన్నటువంటి ప్రపోజల్స్ కూడా ఉన్నాయని మనకి ఇంటర్నెట్ గా తెలుస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల యొక్క నడ్డి విరుస్తుంది. వీళ్ళు చేస్తున్నటువంటి దుబారా కానీ ఎన్ని చూస్తా ఉంటే వాళ్ళు చేసే దుబారాన్ని పక్కన పెట్టి ప్రజలను దుబారా చేయొద్దని చెప్తా ఉంటారు. అట్లాగే మనం చూస్తా ఉంటే డాలర్ మార్కం విలువ కూడా ఆ రోజు ప్రధానమంత్రి కాకముందు మోడీ గారు చెప్పినటువంటి అంశము అందరికి గుర్తుండే ఉంటుంది. ఎందుకు ఈ కరెన్సీ ఈ విధంగా మన యొక్క భారతదేశం యొక్క రూపాయి విలువ పడిపోతుంది అని చెప్పేసి చమత్కారంగా మాట్లాడేటువంటి ఆ వీడియోలు కానీ మనం చూస్తుంటాం, మీడియాలో చూస్తుంటాం. కానీ ఆచరణలో చూస్తే దానికి డబల్ ఈరోజు మనం రూపాయి మార్గం విలువ పడిపోయింది. అట్లాగే పెట్రోలియం ఉత్పత్తుల యొక్క ధరలు కూడా డబల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చే నాటికి ఈ రోజుకి సరిపోదు. వీళ్ళు అయితే మాత్రం ప్రజలు మధ్య పెట్టడానికి ఏదో ఒక సంక్షోభం చూపిస్తా ఉన్నారు. మరి ఈ సంక్షోభానికి ముందు కూడా బ్యారెల్ ధర తక్కువగా ఉన్నప్పుడు పెట్రోలియం ధరలను ఎందుకు తగ్గించలేదని సగటు మానవులు ప్రశ్నిస్తుంటే దానికి ఆన్సర్ లేదు. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దమన నీతిని ఎండగడుతూ పెట్రోలియం ఉత్పత్తులను ఏ విధంగా అయితే పెంచారో రేట్లు వంటి వెంటనే తగ్గించి క్షమాపణ చెప్పాలి ప్రజలకైనటువంటి విధంగా ఈ రోజున సోమవారం రోజున రామారావు గారు ఒక విషయం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫ్రీ బస్ అనేది అన్ని రాష్ట్రాలకు ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు ఏపీ, నెక్స్ట్ ఇప్పుడు తమిళనాడు, ఇలా చూస్తూ ఉంటే ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో, ఈ టైంలో ఈ పెట్రోల్ రేట్లు పెంచడం, డీజిల్ రేటు పెంచడం, సిఎన్జి రేటు పెంచడం అంటే ఇది పెద్ద మొత్తంలో కాకపోయినా కూడా సామాన్య ప్రజలకి అది పెద్ద భారంగానే కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మీరేమంటారండి? ఒక్క విషయం అండి, ఇక్కడ పెట్రోల్ ఉత్పత్తులు పెంచినందువల్ల నేరుగా వాహనదారుల మీద భారం పట్టమే కాకుండా నిత్యావసర వస్తువుల మీద అలివిగానే భారం పడుతూ ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ రంగం అంతా కూడా ఈ యొక్క పర్యవసానంగా ధరలు పెరిగి పేద ప్రజలకు ఇది నిత్యావసర సరుకుల విషయంలో చాలా వ్యత్యాసం వస్తుంది. వాళ్ళ కొనుగోలు శక్తి క్షీణించి వాళ్ళ అప్పులు పాలయ్యేటటువంటి మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి వచ్చేటటువంటి విధానం ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము అడిగేది ఏంటంటే, మిగతా రాష్ట్రాల మాదిరిగా కాకుండా మీరు ఎందుకు ఎక్కువ ధర ఇక్కడ నిర్ణయించారు అనేది ఒక ప్రశ్న అయితే, కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు యొక్క పెరిగినటువంటి ధరలను ఉపసంహరించుకోవాలి.
ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఈ రోజు మీరు పరిపాలనలో చూపిస్తున్నటువంటి నటి విరుస్తున్నటువంటి పన్నుపోటు విధానం ఏంటి అనేది ప్రతి ఒక్క పౌరుడు తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా ప్రశ్నిస్తా ఉంది. దీనికి ఏమాత్రం సమాధానం లేదు. మా యొక్క నిరసన కార్యక్రమాలు కానీ ప్రజల యొక్క చైతన్యం కార్యక్రమాలు కానీ చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల యొక్క దమన నీతిని ఎండగట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతకృత్యం అయ్యేదాకా మా యొక్క పోరాటం ఆగదని చెప్పి హెచ్చరిస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఉధృతం చేస్తాము ఈ యొక్క పెట్రోలియం ఉత్పత్తుల యొక్క ధరలు యథాస్థితికి వచ్చేదాకా. అట్లాగే కృత్రిమ కొరత కూడా సృష్టించేదానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేసినటువంటి విధానం ఉంది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఆ విధానం కొనసాగుతుంది. ఈ యొక్క కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీల యొక్క నాయకులు చేస్తున్న వికృత చేష్టాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఏమాత్రం మీకు క్షేమదాయకం కాదని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మీరు రియలైజేషన్ కాకపోతే ప్రజలు విరుపుదాడి చేసి మీ యొక్క నాయకులను అడ్డుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఊరూరు నిలదీసేటటువంటి కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్. మన షేక్ సైదా గారు మన చర్చలో పాల్గొన్నారు. సార్ షేక్ సైదా గారు మీరు చెప్పండి. ఒకవైపు చూస్తూ ఉన్నాం పెట్రోల్ డీజిల్ సిఎన్జి రేటు పెంచారు. ఇటు ఏపీ వైడ్గా చూస్తే వైసీపీ అయితే నిరసనల బాట పట్టినటువంటి పైన కనిపిస్తూ ఉంది. మేము సపోర్ట్ మీకు ఉంటాము, ఖచ్చితంగా పెంచిన రేట్లు తగ్గించేంత వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామంటూ కూడా దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్న కంచెల విజయభాస్కర్ గారు, అలాగే మా మిత్రుడు వైసీపీ నాయకుడు వాయిస్ బ్రేక్ అవుతుంది సైదా గారు, వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు వాస్తవంగా ఆనంద్ గారు మనం చూస్తా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ సంబంధించి ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం లేకపోతే నరేంద్ర మోడీ గారు ఏదో ఆయన చెప్తా ఉన్నాడు, పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం మూలంగా మనకి సమస్యలు ఏర్పడ్డాయి అని చెప్పి విశ్వగురువు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏదంటే అది తానా అంటే తందానన్నట్లుగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా పెద్దలు కంచెల విజయభాస్కర్ గారు కూడా అదే వాణిని మన ముందు వినిపిస్తా ఉన్నారు. సరే, ఉన్న వాస్తవాలు మనం చూస్తా ఉన్నాం. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, కేంద్ర రాష్ట్రం ఇద్దరు రెండు కూడా పాలు పంచుకొని మిగతా రాష్ట్రాల కంటే కూడా కొంచెం తగ్గించాలి కదా. మనం చూసాం ఒక్క రోజులోనే గ్యాస్ 993 రూపాయలు మరి కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధర పెంచి ఏ విధంగా రాష్ట్రాన్ని దేశాన్ని అల్లకొల్లం చేశారో మనం చూసాం. ఈరోజు మరి ఈ యొక్క డీజిల్ పెట్రోల్ ధరలని మనం చూసినట్లయితే రూపాయలు ఇచ్చి 5 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి మనం చెప్పండి ఒకసారి. చూసుకుంటా పోతే ఈ ట్రాన్స్పోర్ట్ మీద పడటం ద్వారా నిత్యావసర వస్తువుల పరిస్థితి, సామాన్య మానవుడు ఉప్పు పప్పు కొనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ విషయం మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం అనేదే లేదు. మనం చూసాం బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఇప్పుడు దాకా కూడా వీళ్ళేదో రాజకీయాల కోసం ఈరోజు జగన్ పార్టీ వాళ్ళు రోడ్లెక్కి మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడన్నా మోడీని వ్యతిరేకించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారా వాళ్ళ నాయకుడు? చెప్పమనండి. మోడీ గారిని గురించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకి ఓటేసినా ఒక్క మాట మాట్లాడినా, ఈరోజు డీజిల్ పెట్రోల్ కానీ గ్యాస్ ధరలు పెరిగినప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడినా, ఏది అయినా సరే వాళ్ళ ఇష్టానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రపతికి ఓటేస్తారు, అలాగే స్పీకర్కి ఓటేస్తారు. ఏదైనా సరే మోడీ గారు ఏం చెబితే అది తానా అంటే తందానన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఎవరి బట్టి మనం గమనిస్తున్నాం. అందుకనే మోడీ గారికి లెక్క లేకుండా పోయింది. మీరు గమనిస్తూ ఉన్నారు, ఈరోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు ఒకసారి బేరీ చేసుకోండి, అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందో చూడండి. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, ఇంకా ఇక్కడ తగ్గాలి కదా. మరి ఎందుకు హైదరాబాద్కి విజయవాడకి తేడా ఉందో చెప్పాలా?
అట్నే కర్ణాటకకి, బెంగళూరుకి, విజయవాడలో మన రాష్ట్రానికి ఉన్నటువంటి తేడా ఎందుకు చెప్పాలా? ఎందుకు జరగడం లేదు? మాట్లాడితే డబుల్ ఇంజిన్ సర్కార్, మేము నిధులు తీసుకొస్తున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి రోజు పుంకానుగా వార్తలు, ఏ పేపర్ చూసినా ఫ్రంట్ పేజీలో యాడ్లు. ఇది దీని పరిస్థితి. సామాన్యుడి గురించి పరిస్థితిలో లేదు. ఈ రోజు పొగాకు రైతులు, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతా ఉన్నాయి. పొగాకు రైతులు ఈ రోజు పొగాకు రైతులు సదస్సులో పాల్గొన్న ఒంగోలులో ఈ రోజు జరిగితే రైతుల యొక్క వ్యతలు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తా ఉన్నాం. 250 రూపాయల పొగాకు ధర అని చెప్పి ఈ రోజు ఉన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఈ రోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. నిజంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఒంగోలులో, ఎన్జీ రంగాపురంలో రైతు సదస్సు జరిగింది. ఆ రైతుల యొక్క బాధలు చూస్తూ ఉంటే ఒక్కొక్క రైతు ఎకరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, దాదాపు మనం చూసినట్లయితే 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి బ్యారీ ఉన్న రైతు పొగాకు వేస్తే ఈ రోజు సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. వ్యాపారులు సిండికేట్ గా మారిపోయారు. ధరల స్థిరీకరణ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి లేదు. అంటే రోజు రోజుకి సామాన్య ప్రజలను నడ్డి విరిచేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే అసలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గ్యాస్ రేట్లు మొన్నటికి మొన్న పెంచారు. సో అది చాలా భారంగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో, ఈ తరుణంలో మళ్ళీ పెట్రోల్ రేట్ పెంచడం, గతంలో చెప్పారు మొన్నటికి మొన్న, మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాం, పెట్రోల్ రేట్ పెంచడం అసలు ఉండదు, అసలు నమ్మొద్దు, అపోహలని చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో మరి రోజుకి సామాన్యుడి నడ్డి విరిచేటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు రానున్న రోజుల్లో కూడా ఇంకా పెంచే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? గారు, అందుకని ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం రేట్లు ఏ విధంగా పెరిగిపోయినాయో. 150 అవుతా, లేకపోతే డబుల్ సెంచరీ కొడతారా? మోడీ గారు ఈ 5 సంవత్సరాల్లో దిగిపోయే లోపు ఇప్పటికే 12 సంవత్సరాలు, ఇంక 3 సంవత్సరాలు ఉంది. నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత మోడీకి అధికారంలోకి వచ్చింది. ఆ రోజు 60 రూపాయలు ఉంది, చూసాం కదా. 53 రూపాయలు డీజిల్, 60 రూపాయలు పెట్రోల్. ఈ రోజు 150 రూపాయలకు రాబోతా ఉంది. ఈయన నాకు తెలిసి ఈ 3 సంవత్సరాల్లో 200 రూపాయలు చేయడం ఖాయం. మరి ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలు మరి ఏం చేస్తాయో, మోడీ గారి మెడలు ఉంచుతారో, లేకపోతే ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తారో, ఏం చేస్తారో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే అప్పుల కుప్ప అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల పాలనలో కూడా చూస్తే దాదాపు 3 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసినట్లుగా అర్థమవుతా ఉంది. ప్రతి నెల మరి 15,000 కోట్ల అప్పులు తెచ్చుకొని పెన్షన్లకి, తర్వాత మనం చూసినట్లయితే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి రాష్ట్రం ఉంది. మరి మాట్లాడితేనేమో వేల కోట్లు, లక్షల కోట్లు మాకు పరిశ్రమలకి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఒకసారి మరి బజాయిస్తా ఉన్నారు. ఏమన్నా అర్థం కావటం వల్ల ఏది ఏమైనా సరే ప్రభుత్వం ఒకసారి గట్టిగా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలా. కేంద్రం మస్తాన్ రావు గారు రాజకీయ సీనియర్ విశ్లేషకులు మన మధ్యలో ఉన్నారు, ఇంకా మాట్లాడదాం. వారితో కూడా మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. సైదా గారు, మస్తాన్ గారు మీరు చెప్పండి. ఒక వైపు ఏమో సామాన్యుడు బ్రతకలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే మైండ్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫ్రీ బస్సులని ఫ్రీ అని చెప్పేసి పెట్టినటువంటి ఆ టైంలో కూడా కొంతమంది చనిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. బ్రతుకుని ఎలా ఈడ్చాలి అనేటువంటి సిచ్యువేషన్లో చనిపోయినటువంటి వాళ్ళు, దిగులుతో ఇట్లా కుమిలిపోతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటివరకు కూడా. సో మరి ఈ భారం రానున్న రోజుల్లో సామాన్యుడిపై ఇంకా ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉందంటారు? మస్తాన్ గారు మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు ఈరోజు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే పెట్రోలు, డీజిల్ ధరలు, దాని మీద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. నియోజకవర్గ కేంద్రాలుగా వాళ్ళందరూ కూడా కథం తొక్కారు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. యథా ప్రకారం దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనకుండా మిగతా నాయకులు, కార్యకర్తలు ముందుండి నడిపించిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆయన బెంగళూరు నుంచి వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు, ఎక్కడ కూడా నిరసనలో పాల్గొనలేదు. ఆయన పిలుపుకు మాత్రమే పరిమితమయ్యారు. కష్టాలన్నీ కూడా కార్యకర్తలకి అన్నట్టుగా ఉంది. నేను విమర్శించడం కాదు, కానీ నాయకులు ముందుండి నడిపిస్తారనేది జనరల్గా భారత రాజకీయాల్లో ఎక్కడ కూడా చూస్తూ ఉంటాం మనం, ఏ రాష్ట్రంలో చూసినా కూడా. సో సరే, ఓకే, ఏదైనా కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు
డీజిల్ కానీ పెట్రోల్ కానీ ధరల పెరుగుదల కారణం పశ్చిమాసియా సంక్షోభం అనేది అందరికీ తెలుసు. రొటీన్గా ఏంటంటే యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ 2014లో వచ్చినప్పటి నుంచి అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఏంటి, ప్రతి 10 రోజులకో 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్ ఎంత ఉంటాయో చూసి దాని ప్రకారం మన ఇక్కడున్న ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో చమురు ఉత్పత్తి సంస్థలు కానీ చమురు కొని అమ్ముకునే సంస్థలు కానీ ఉన్నాయో అది రివ్యూ చేసి ఆ పెరిగితే పెరిగిన ధర, తగ్గితే తగ్గించడం, అలా జరుగుతూ వచ్చేది. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా పెంచిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో 110కి వెళ్ళిన చమురు ధర బ్యారెల్ ఇప్పుడు ఒకానొక దశలో $58 కూడా వెళ్ళింది. అప్పుడేం తగ్గించలేదు. సో అదే కంటిన్యూ చేశారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎవరు కూడా ప్రశ్నించడానికి వీలు లేనటువంటిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించలేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించలేదు, వేరే రాష్ట్రాలలో కూడా అడిగి ఊరుకున్నారు తప్పితే ప్రజల మీద భారం విషయంలో ఎవ్వరూ మిన్నకుండిపోయారు. ఏ పార్టీ అతీతం కాదండి. ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. అది అందరూ ఊరుకున్నారు. ఇది ఎవరు ధర్నా చేయలేకపోయారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం మెడలు ఉంచుతా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2018లో భారతీయ జనతా పార్టీ పక్కకు వచ్చి ఆయన మెడలు ఉంచుతున్నారు. మెడలు ఉంచడం కాదు, అక్కడికి వెళ్ళి మెడకాయలు ఉంచారు వీళ్ళు వెళ్ళి. సో నేననేది ఏంటంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు 10 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు చేసిన ప్రకటన ఇది. దీనికి అంతటికి కారణం ఏంటి, మనం చూస్తే డీజిల్ పెట్రోల్ ధరలు మనం 90% దిగుమతుల మీద ఆధారపడ్డాం, 70 నుంచి 90% వరకు. సో మనకి హార్ముజ్ జలసంధి దగ్గర రావడానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ భారం మేము ఇప్పటివరకు మెయింటైన్ చేశాము. అంటే దీని వెనకాల మనం ఏం చెప్పుకోవాలి, 5 రాష్ట్రాలు ఎన్నికలని చెప్తున్నా కూడా ఆయన ఆ విషయాన్ని దాచి ప్రధానమంత్రి గారు దానికి కారణంగానే మీరందరూ కూడా కఠిన నిర్ణయాలకు సిద్ధం కండి, వీలుంటే పొదుపు చేయండి, మీరు ఇంట్లో 2 వెహికల్స్ ఉంటే ఒక వెహికలే వాడుకోండి, కారులో మీ ఇంటి పక్కన వాళ్ళందరూ దానిలోనే మీరు కూడా అక్కడ దాకా వెక్కి వెళ్ళండి, లేదంటే ఆఫీసుల్లో కార్లు మెయింటైన్ చేసేవాళ్ళు నలుగురు కలిసి వాడుకోండి, ఇవన్నీ కాదనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోండి, బస్సులు కానీ రైలు కానీ ఆయన ఇచ్చిన సందేశం. దానిలో భాగంగా మనకి మార్చి 8వ తారీఖేమో గ్యాస్ కష్టాలు వచ్చాయి. ఆ 2-3 రోజుల తర్వాత మనం ఇప్పటికీ చూస్తే చాలా చోట్ల టిఫిన్ సెంటర్లు మూతపడే ఉన్నాయి. కానీ మన ఇంట్లో కొద్దిగా గ్యాస్ ఆదా చేయటం ఎట్లాగా, తక్కువ వంట ఎట్లాగా అది చేసుకుంటూ అలవాటు పడ్డాం. సో దానంటే కొద్దిగా మహిళలు కూడా ఇది. ఇప్పుడు అసలు ఎవరు బయటికి వెళ్ళాలన్నా కూడా 2 వీలర్ మీదే, దాదాపు 2 వీలర్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ₹3 చొప్పున పెంచిన పరిస్థితి అయితే ఉంది. అంటే పశ్చిమాసియా సంక్షోభం అనేది దీని వెనకాల ఉన్నది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ యొక్క డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రజల మీద భారం పడింది కాబట్టి వైఎస్ఆర్సీ డిమాండ్లో కూడా హేతుబద్ధత ఉంది. అయితే నరేంద్ర మోడీ గారు దీని అందరికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి చెప్పారు. మరి మనం ప్రశ్నించాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించడంతో పాటు నరేంద్ర మోడీ గారిని మొదటగా ప్రశ్నించాలి. ఏంటండి ఇట్లాగా ఆంధ్రప్రదేశ్కి మినహాయింపు ఇవ్వండి, మాది విభజన రాష్ట్రం, మాకు ఇక్కడ ఇలా ఉందని చెప్పేసి. వీళ్ళేంటి అసలు నేను ఇవాళ మొత్తం నిరసనలన్నీ చూశానండి, ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారిని కానీ పెట్రోలియం సంస్థలు కానీ ఒక్క మాట కూడా అనలేదు, క్వశ్చన్ చేయలేదు. వీళ్ళు అన్నదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గతంలో హామీ ఇచ్చారు. ఈయనే కాదు, అంటే నేననేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఆ హామీ మీద నిలబడలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణలో, కర్ణాటకలో వెళ్ళి కొట్టించుకుంటున్నారు బోర్డర్లో అని చెప్పి ఆయన పెద్ద షౌటింగ్ చేశారు. ఆయన కూడా నేను తగ్గిస్తాను వస్తే అని, ఆయన తగ్గించలేదు. అంటే ఏంటంటే మనది అసలు అప్పులు పాలైపోయి ఉన్న రాష్ట్రం, విభజన రాష్ట్రం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే నేను మీరు ఒక నిమిషం టైం ఇస్తే చెప్తాను. చెప్పండి. తమిళనాడులో వచ్చేసి లీటర్ పెట్రోల్ 113.67 ఉందండి. అదేవిధంగా కర్ణాటకలో 106.17 ఉంది. ₹110 తెలంగాణలో ఉంది. మనకి వచ్చేసి మనకి లీటర్ ₹113 అయింది పెట్రోల్. అంటే దాదాపు తమిళనాడుతో పోలిస్తే ₹10, కర్ణాటకతో పోలిస్తే ₹7, తెలంగాణతో పోలిస్తే 3.5 ఎక్కువ అధిక ధరలు చెల్లిస్తున్నాం మనం ఏది పెట్రోల్ మీద. అదే డీజిల్ విషయానికి వస్తే తమిళనాడులో ₹95.25, కర్ణాటకలో ₹94.10, తెలంగాణలో ₹98.96. మన రాష్ట్రానికి వచ్చేసి ₹101.24.
అంటే ఏంటి, డీజిల్ కానీ పెట్రోల్ కానీ చూస్తే ₹3 నుంచి ₹10 దాకా అదనంగా మన రాష్ట్రంలో ఉన్న వినియోగదారులు డీజిల్ అండ్ పెట్రోల్ వినియోగదారులు చెల్లిస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే సంవత్సరానికి వచ్చేసి 3,600 కోట్ల రూపాయల భారం మనం భరాయించాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఓకే. సో ఇది తగ్గించాలి, చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు అన్నారు. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే రొటీన్ గా పెంచే కార్యక్రమాలు వేరే ఉన్నాయండి. ఈ రోజు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక యుద్ధ నేపథ్యంలో పెంచిన పెరుగుదల ఇది. ఓకే. దీన్ని చేయించాల్సి వస్తే ఏంటంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేయాలి. యుద్ధం వచ్చినా ఏమొచ్చినా మాకు అనవసరమైన విషయం, మాకు ఇలా ఉంది, మాది విభజన రాష్ట్రం, మాకన్నా మీరు ఎగ్జామ్షన్ ఇవ్వండి. నరేంద్ర మోడీ గారు ఎట్లా ప్రజల మీద భారం మోపుతారు? ఆల్రెడీ మీరు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా రివ్యూ చేయకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోపిడీ చేశారు. దోపిడీ అంటే అది ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వినియోగిస్తూ ఉండుండొచ్చు, కానీ ప్రజల సొమ్ముని వాళ్ళు ఏమాత్రం వాళ్ళు గతంలో చేసిన వాగ్దానంలో భాగంగా కాకుండా వాళ్ళ రేట్లు అంతర్జాతీయ మార్పులు చేర్పులు అంతర్జాతీయ ధరల్లో వచ్చినా కూడా సముద్రంలో ఏమీ చేయట్లేదు. ప్రజలు కూడా ఏమి చేష్టలుడికి చూస్తూ ఊరుకున్న పరిస్థితి ఉంది. నేననేది ఏంటంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయండి, లోకేష్ గారిని డిమాండ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేయండి, అసలు దీని మొత్తానికి కారణమైన నరేంద్ర మోడీ గారిని కూడా డిమాండ్ చేయండి. నరేంద్ర మోడీ గారికి ఎందుకు మినహాయింపు ఇస్తుంది వైఎస్ఆర్సీపీ? ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధ వాతావరణంలో మనందరం కూడా సంసిద్ధం కావాలనేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించారు. అదొకటే కదా ఆయన ఇచ్చింది. ఫెర్టిలైజర్స్ వాడద్దన్నారు, తగ్గించుకోమన్నారు. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోమన్నారు. ఇంకా ఆయిల్ ఇంట్లో వంట నూనెలు తగ్గించుకోమన్నారు. అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ని తగ్గించుకోమన్నారు. ఇవన్నీ కూడా ఆయన చెప్పిన పరిస్థితిలో ఉన్నాయి. అదే కాదు, ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ పెంచుకోండి అని కూడా కార్పొరేట్ సంస్థలు కూడా పిలిపించారు. సో దానిలో భాగంగా ఈ డీజిల్ పెంచారు. నా ఉద్దేశం ప్రకారం అయితే పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, యూరోపియన్ కంట్రీస్ లో కానీ ఈ పెట్రోల్ ధరలు, ఈవెన్ అమెరికాలో కూడా ఈ సార్ నమస్తే. జేడి శీలం గారు, కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు ఏమో ఇటు పెంచినటువంటి రేట్లకు సంబంధించి వైసీపీ నిరసన బాట పట్టినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు రాజకీయ వేడైతే పొలుముకున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే మన చర్చలో భాగంగా అసలు ఈ యొక్క నినాదాలైతే చంద్రబాబు కానీ లేకపోతే లోకేష్ కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ అనేటువంటి అవకాశం లేకుండా డైరెక్ట్ నరేంద్ర మోదీని అనాలి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడైతే రాజకీయ వేడిని పొలుముకున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది ఏపీలో. మరి దీనికి సంబంధించి మీరేమంటారు సార్? ఏమండి, ఇది బేసికల్లీ ఈ పెట్రోల్ అనేటువంటిది మామూలుగా క్రూడ్ ఆయిల్ ధర ఒకటి ఉంటుంది. వీళ్ళు డ్యూటీ, కేంద్రం ఏమో ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది, స్టేట్ ఏమో వ్యాట్ వేస్తుంది. ఉదాహరణకి మేలో యూపీఏ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా చాలా ఎక్కువ $106 బ్యారెల్ ఉండేది. అప్పుడు విజయవాడలో రేటు ₹80 పెట్రోల్. ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్ వేసేది 9.48 పైసా అప్పుడు తీసుకునేవాళ్ళు. ఇది ఎప్పుడైతే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందో ఒక సంవత్సరంలోనే ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా తక్కువ అయ్యి $60 పర్ బ్యారెల్ వచ్చింది. అయినా రేట్లు పెంచలా. వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 25 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసింది. స్టేట్ గవర్నమెంట్ కూడా 1,08,000 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ద్వారా వసూలు చేసింది. లెక్కలు వాళ్ళు గవర్నమెంట్ లెక్కల ప్రకారమే. కాబట్టి వీళ్ళు రేటు తక్కువగా ఉన్నప్పుడు, క్రూడ్ ఆయిల్ రేటు తక్కువ ఉన్నప్పుడు బాగా జేబులు డబ్బులు నింపుకున్నారు. అది కస్టమర్లకు పాస్ ఆన్ చేయలేదు. అట్లానే బట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2008, 9, 10లో ఇట్లానే చాలా క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరిగిపోయి దాదాపు $110 పర్ బ్యారెల్ ఉన్న రోజుల్లో ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళు ధరలు పెంచకుండా, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా కలెక్ట్ చేసినటువంటి సొమ్ములో నుంచి ఆయిల్ కంపెనీస్ కి డబ్బులు ఇచ్చారు. తర్వాత ఆయిల్ బాండ్స్ తెచ్చి ఆ ఎక్స్ట్రా స్ట్రెస్ అయితే ఉందో అబ్జర్వ్ చేశారు. మామూలుగా ఈ ఫార్మర్స్ కానీ, లేకపోతే మత్స్యకారులకు కానీ, లేకపోతే ఆక్వా రైతులకు కానీ
ఇబ్బంది లేకుండా చేశారు. కానీ ఈ ప్రభుత్వం అట్లా చేయటం లేదు, అబద్ధాలు చెప్పారు. మొన్నటిదాకా 5 స్టేట్స్ ఎలక్షన్ అప్పుడే ఉన్నారు, మేము పెంచం అని చెప్పారు, వెంటనే మాట ఇచ్చారు, మాట తప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది సార్ ఇప్పుడు. అది ఆ యూపీఏలో కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని నేర్చుకోవాలి. అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే వ్యాట్ తగ్గించండి. మీరు కర్ణాటక, తమిళనాడు తగ్గించారు, ఆంధ్రప్రదేశ్ తగ్గలా. సో వ్యాట్ తగ్గించండి. సెంట్రల్ గవర్నమెంట్ అడిగేది ఏంటంటే 10 రూపాయలు 15 రూపాయలు మీరు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించవచ్చు. ఇప్పుడు వాళ్ళు చేయరు. 25 లక్షల కోట్లు దన్నుకున్నారు ఆంధ్ర ప్రజల నుంచి, దేశ ప్రజల నుంచి. ఆంధ్ర ప్రజల నుంచి 1,08 కోట్ల రూపాయలు, 1,08 కోట్ల రూపాయలు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమి ఇవ్వలేదు కదా. కనీసం పోలవరం డబ్బులు ఇవ్వలేదు, మరి క్యాపిటల్ డబ్బులు ఇవ్వలేదు, అప్పులు ఇప్పిస్తున్నారు. ఇది గుజరాత్ కి ఏమో డబ్బులు ఇచ్చేస్తారు, బీహార్ కి డబ్బులు ఇచ్చేస్తారు. ఇక్కడేమో బెదిరించలేరు. వీళ్ళు బాగా లొంగిపోయారు. ఈ ప్రభుత్వం ఎందుకో బాధాకరం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తాకట్టు పెట్టారు ఈ ముగ్గురు కూడా. ఈ ముగ్గురు మాట్లాడకపోవడం వల్ల జగన్ కూడా మాట్లాడలేదు. వైసీపీ వాళ్ళు ఏదో నినాదాలు చేయటం కాదు, వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏం చేశారు, వాళ్ళు ఏమైనా సాధించారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? వాళ్ళు ఏమైనా సాధించారా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. దయచేసి మోడీ గారు, అమిత్ షా గారు చెప్పినట్లే మీరు ముగ్గురు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేస్తున్నారు. అన్ని బిల్లులకు ఓటేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు పార్టీ వాళ్ళు అన్ని బిల్లులకు ఓటేశారు. మరి జనసేన వారు ఓటు వేశారు. ఎక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ కి ఏమిచ్చారు అని అడిగి ధైర్యం ఉందా? దయచేసి చెప్పండి ప్రజలకని మనవి చేస్తున్నా. దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది అని నాకు ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము చేసింది చెప్తున్నాం. అయ్యా మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా దాన్ని మేము అబ్జర్వ్ చేశాము, ఆయిల్ బాండ్స్ తెచ్చాము. తర్వాత యూపీఏ ప్రభుత్వం దిగే నాటికి 1,00,000 కోట్లు మాత్రమే అప్పు ఉంది. వీళ్ళు 25 లక్షల కోట్లు సంపాదించారు ఎన్డీఏ వాళ్ళు. దాన్ని తీర్చొచ్చు కదా. ఆ ప్రజలు ఇప్పుడు 25,000 లక్షల కోట్ల నుంచి ఆయిల్ మార్కెట్ వాళ్ళకి కొంత, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొంత ఇస్తే ఈ పెరుగుదల ఉండేది కాదు కదా. ఈ రోజు 3 రూపాయలు పెరిగిందని చూస్తున్నారు, కానీ దాని ఇండైరెక్ట్ ఎఫెక్ట్ చాలా ఉంటుందండి, చాలా ఉంటుంది. ఈ రోజు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళాలి, డీజిల్, ట్రాక్టర్ ఖర్చులు, రైతులు వాడేటువంటి డీజిల్ సెట్స్, పంప్ సెట్స్ అన్ని ఇబ్బందులు పడతాం. తర్వాత ఇవన్నీ గమనించాలి ప్రజలు. గమనించి అయ్యా కాంగ్రెస్ ని దూరం చేసుకోవటం మనం నిజంగా అది మనం చేసుకోవద్దు. కాంగ్రెస్ కొన్ని పొరపాటు. సరే, ఇప్పుడు అప్పటి సిచ్యువేషన్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్ వేరు అన్నట్టుగా కూడా చూస్తా ఉన్నారు. మాట్లాడండి సార్, మాట్లాడండి. మేనేజ్మెంట్ యు ఆర్ టేకింగ్ మనీ అండి, యు ఆర్ టేకింగ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సైజ్. దాన్ని కొంత పాస్ ఆన్ చేయండి ప్రజలకు, అప్పుడు మీరు పెంచాల్సిన అవసరం లేదు అంటున్నా నేను, అంతే. ఓకే, చెప్పండి సార్, చెప్పండి, మీరు చెప్పండి. మీరు దోచుకోవడం ఆపేస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. మీకు దోపిడీ, అబద్ధం చెప్పడం ఇప్పుడు కాదండి, 2024 ఎలక్షన్ అప్పుడు చెప్పారు మేము పెంచమని, మళ్ళా ఎలక్షన్ అయిన తర్వాత పెంచారు. సార్ మీతో ఒకసారి మస్తాన్ రావు గారు మాట్లాడతారంటే ఒకసారి వారి వర్షన్ వినండి సార్. మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు. శీలం గారు నమస్కారం సార్, నా పేరు మస్తాన్ రావు, నేను జర్నలిస్ట్ అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు సార్, చాలా మంచి విషయం చెప్పారు. 25 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంది. అలాగే నేను అనేది 2014 నుంచి 2026 వరకు మన రాష్ట్రంలో అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న కూటమి సర్కార్ కానీ, గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు సర్కార్ కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ నిరసన ప్రదర్శనలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నారు. ఇది పెద్ద డ్రామాలుగా చెప్తాను. దీన్ని ఏమంటారు సార్ మీరు? అంటే నేను డ్రామా అంటే బాగోదు, కానీ ఇది చాలా తప్పుడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రచారం చేసుకోవటం. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యాట్ పెంచారు కదా, 1 రూపాయిని తగ్గించారా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారు? ఆయన ఏమన్నా తగ్గించారా? వ్యాట్ తగ్గించలేదు కదా. ఈ రెండే. మళ్ళా ఇప్పుడు కూడా ఇప్పుడు చంద్రబాబు గారు ఏమైనా తగ్గిస్తాడా? తగ్గించడు. ఈ రోజు ఏమండి, ఏ రంగం, రైతు చూసుకుందాం ఉదాహరణకి, 43 లక్షల పంపు సెట్లు ఉన్నాయండి మన రాష్ట్రంలో. అంటే డీజిల్ 200 గంటకి
200 రూపీస్ వేసుకున్నా ఏది 2019లో ఇప్పుడు 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి. ఎంఎస్పీ లేదు. అట్లానే మత్స్యకారులు 9 జిల్లాలు ఉన్నాయి మనకి, ఏది తీర ప్రాంతం జిల్లాలు. 25,000 మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి. కాకినాడ బోట్ ట్రిప్ ఉదాహరణకి ఎవరో నిన్న చెప్తున్నారు, డీజిల్ 12,000 రూపాయలు అవసరం అయ్యేది ఏది 2019లో. ఇప్పుడు 15 రోజులకి బోట్లు 1 మినిట్ కరెక్ట్, ఇప్పుడు 7,500 అయ్యేది ఇప్పుడు 12,000 అవుతుంది అంటున్నారు. ఇప్పుడు 12,000, అప్పుడు 7,500 అయ్యేది, సారీ 12,000 అవుతుంది. అట్లానే ఆక్వా రైతులు 6.5 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు నెల్లూరు నుంచి భీమవరం వరకు మనం చూసినట్లయితే. ఇప్పుడు 11,000 రూపాయలు సరిపోయేది డీజిల్ వాళ్ళ లారీలకి, ఫీడ్ లారీకి. ఇప్పుడు 18,000 రూపాయలు కావాలంటున్నారు. తద్వారా రొయ్యలు 20 రూపాయలు కేజీ పెరిగిందని రైతులు అక్కడ చెప్తా ఉన్నారు. ఉదాహరణకి ఇంకోటి ఏపీఎస్ఆర్టీసీ తీసుకుందాం, మన స్టేట్ లో 11,500 బస్సులు ఉంటాయంటండి. రోజు డీజిల్ బిల్లు 4.2 కోట్లు. ఎప్పుడు 2019లో 2019లో 2.6 2.6 క్రోర్స్ అయ్యేది, ఇప్పుడు 4.2 క్రోర్స్ అయింది. టికెట్ పెంచుతారు కదా రేపు ఎల్లుండే వాళ్ళు, తప్పదు. ఎందుకంటే పంచకపోతే నష్టాలు వస్తాయి. అట్లానే ఆటోలు దాదాపు 3 లక్షల ఆటోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఆటోలు వాళ్ళ పెట్రోల్ డీజిల్ ఖర్చు 2019లో 320 రూపాయలు రోజుకి అయ్యేది, ఇప్పుడు 220 రూపాయలు రోజుకి అయ్యేది, ఇప్పుడు 320 రూపాయలు అవుతుంది. అంటే దాదాపు 300 రూపాయలు డిఫరెన్స్ ఉంది. 320 220కి 100 రూపాయలు డిఫరెన్స్ ఇంటూ 3 lakhs వేసుకోండి ఆటోలు, 100 రూపాయలు ఇంటూ 3 లక్షలు, అంటే దాదాపు ఎంత 300 కోట్లు నష్టం అవుతుంది. ఇట్లా ఈ సామాన్యుడు ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కారులో గతంలో 2,300 రూపాయలు అయ్యేది, ఇప్పుడు 3,200 రూపాయలు అంటున్నారు. 2 ట్రిప్పులు వేస్తే దాదాపు 1,800 రూపీస్ ఒక భారం. అట్లా చిన్నవి లెక్కేసుకుంటూ పోతే ఈ రెండే. ఈ రీజనల్ పార్టీస్ ఇక్కడే కాదండి, కొన్ని ఇప్పుడు తగ్గించారు. కర్ణాటకలో కొంత 2 రూపాయలు వ్యాట్ తగ్గించారు, అట్లనే తమిళనాడులో తగ్గించారు మొన్న డిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తారో తెలీదు. కేరళలో ఎప్పుడు కూడా ఎన్డీఏఎల్ లెఫ్ట్ ఫ్రంట్ ఉన్నా వీళ్ళున్నా. ఇప్పుడు ఈ రోజు చూస్తేనండి మనకి కేరళ కన్నా 10 రూపాయలు ఎక్కువ, మనకి కర్ణాటక కన్నా 7 రూపాయలు ఎక్కువ, తమిళనాడు కన్నా 4 రూపాయలు ఎక్కువ. ఎందుకండి ఏం తప్పు చేసామండి మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళవి? అంటే వాళ్ళకన్నా అంత గతి లేని స్థితిలో ఉన్నాం. ఇట్లా తయారు చేస్తారు ఈ 11. వైఎస్ఆర్సీపీ చేసేటువంటి యొక్క నిరసనలు వాస్తవం, దాంతోపాటు మంచిదే అంటారా? తగ్గించే అవకాశం ఉందా ఇప్పుడు ఈ పోరుబాటలో? మరి టీడీపీకి పెట్టినటువంటి వైసీపీ వాళ్ళు చేస్తే అసలు తగ్గించడు. ఎందుకంటే మామూలు వాళ్ళు గమ్మునున్నా తగ్గించేవాడేమో. ఇప్పుడు వీళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే కోడి పందాలు వేసుకునేటువంటి రీజనల్ పార్టీస్. కాబట్టి ఈ రోజు వీళ్ళు చేసిన దాని వల్ల ఆయన తగ్గించడు. బట్ యాజ్ ఏ స్టేట్స్ మెన్, సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్తారు చంద్రబాబు గారు. దయచేసి మీరు ఎన్డీఏని అడగండి. మా దగ్గర 1,08 కోట్లు తీసుకున్నారు ఈ 10 ఏళ్లలో. దానిలో కొంత భాగం మాకు ఇవ్వండి, మాకు రిలీఫ్ ఇవ్వండి. నెంబర్ 1, నేను వ్యాట్ తగ్గిస్తాను. ఇప్పుడు 19 రూపాయలు 27 రూపాయలు 27 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాడు డీజిల్, ఒక్కొక్క పెట్రోల్ కి డీజిల్ కి లీటర్ కి. మీకు ఒక చిన్న మాట చెప్తాను. నేను నిన్న ఎక్కడో కొంచెం వర్క్ చేశానండి. ఒక పెట్రోల్ సపోజ్ లీటర్ మనం కొంటున్నాం కదా, అది ఎంత పడుతుంది? దానిలో దాదాపు 50% ఈజ్ ఇట్స్ కాస్ట్. 50% ఏమో స్టేట్ సెంటర్ కలిపి వాయించేస్తుంది. ఉదాహరణకి పెట్రోల్ ఈ రోజు 109 రూపాయల 87 ఉంది కదా విజయవాడలో. బేసిక్ ప్రైస్ వచ్చి 55.12.
ఫ్రైట్ డీలర్ కమిషన్ వచ్చి 6.87, ఎన్డీఏ ఎక్సైజ్ డ్యూటీ 19.90, ఏపీ వ్యాట్ 27.98, టోటల్ కలిపితే 109.87. అట్లానే డీజిల్ తీసుకోండి, 50 మెయిన్ ఎంత ఉంది, 50 రూపాయలు 57 రూపాయలు బేసిక్ ప్రైస్. సో ఈ రకంగా మోసం చేస్తున్నారు. ఇమ్మీడియట్ గా వి డిమాండ్ ఇమ్మీడియట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 27 రూపాయలు వ్యాట్ తీసుకొని మరి ఏం చేస్తున్నారు, అప్పులు తెస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు కానీ ప్రజల భారం తగ్గించడానికి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వెంటనే వ్యాట్ తగ్గించేసి ప్రజల మీద భారం పడకుండా చేశారు. మాకు మేము ఉదాహరణలు చెప్పాం, అంతేగాని మేం చేశాం కాబట్టి మీరు చేయండి అని అంటల్లా. ఆ పరిస్థితుల్లో మేము ప్రజల భారం పడకుండా వ్యాట్ తగ్గించాము, వేరే ప్రభుత్వాలు కూడా తగ్గించాయి. దయచేసి వ్యాట్ తగ్గించండి. ఇవాళ వైసీపీ వాళ్ళు యాజిటేట్ చేశారను, కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారని కాకుండా మీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, మీ ఎక్విప్మెంట్, మీకున్న అనుభవం అవన్నీ ఉపయోగించి దయచేసి ప్రజలను కాపాడండి. మీరు మోడీ గారికి, అమిత్ షా గారికి, బీజేపీ ప్రభుత్వానికి బానిసలుగా మమ్మల్ని చేయొద్దు. చేసింది చాలు. మరి మేము పరుషమైనటువంటి భాష ఉపయోగించాల్సి వస్తుంది. గుజరాత్ కి, బీహార్ కి ఏమో క్యాష్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మనకేమో అప్పులు ఇస్తారు. అదే సంబరంగా అప్పు చేసి పప్పుగుడిలాగా మీరేదో పెద్ద పెద్ద సంబరాలు పెట్టి మోడీ గారిని, అమిత్ షా గారిని గౌరవిస్తారు, సంబరాలు చేసుకుంటారు. చాలండి ఈ డ్రామాలు, ఈ నాటకాలు ఆపి దయచేసి మీరు ఏం చేస్తున్నారో చూడండి. మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, నిన్న కొట్టుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలను గ్రూపులు. మాకు ఇసుకలో భాగం తక్కువ వేశాడు, కంకరలో తక్కువ అమ్మిన దాంట్లో, బియ్యంలో పేదల బియ్యంలో అమ్మిన దాంట్లో తక్కువ ఇచ్చారు అని సిగ్గుచేటుగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్ గా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు, కోట్లు జేబులో వేసుకుంటున్నారు. రేపు వచ్చి మళ్ళీ ఓట్లు కొనాలని దయచేసి ఏమనుకోవద్దండి. ఒక హిస్టరీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 1983కు ముందు మామూలుగా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఒక ఊరికో ఒక గుడి కట్టించేవాళ్ళు, లేకపోతే రోడ్డు వేసేవాళ్ళు, ఒక బడి కట్టించేవాళ్ళు, ఊరికి మొత్తం ఉపయోగం చేస్తే ఓట్లు వేసేవారు. చంద్రబాబు గారు తెలుగుదేశం వచ్చిన తర్వాత మనుషులకు డబ్బులు ఇవ్వడం అలవాటు చేశారు. మొత్తం వ్యాపారం అయిపోయింది రాజకీయం. ఈ తెలుగుదేశం రావడంతో వ్యాపారం అయింది. కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ వాస్తవం అండి. ఐఎమ్ ఆల్సో నాట్ వెరీ హ్యాపీ టు సే దిస్, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఈ డబ్బు వ్యాపారం ఇవన్నీ ఆపి ఓట్లు కొనటం ఆపండి. మాట్లాడితే ప్రజలు ఓట్లు తీసుకుంటున్నారు కదా, డబ్బులు మీరు ఇస్తే తీసుకుంటున్నారండి. ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? మీరు ఇవ్వకపోతే తీసుకోరు కదా. ఒక్కొక్కరు 2000, ఒక్కొక్కరు 3000, వాళ్ళు 2000 ఇస్తారు కాబట్టి 3000, 1,00,000 ఓట్లకి ఎంత అవుతుందో తీసుకోండి. ఇవన్నీ ఆపితే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు ప్రజల దగ్గర ఎంత చులకనైపోతున్నారు ఈ రాజకీయ నాయకులు అంటే సిగ్గేస్తుంది మాలాంటి వాళ్ళకి ప్రజలు అనేటువంటి మాటలు. ఎందుకంటే మీరు అవినీతిని పోషిస్తున్నారు, అవినీతి మయం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది. ఈ ప్రజల్ని అవినీతి కూపంలోకి తీసుకుని వెళ్ళి ఒక కులం, మతం తీసుకొస్తున్నారు. ఒక ఆయన కులం తీసుకొస్తే ఇంకొక ఆయన మతం పట్టుకొస్తున్నాడు. దయచేసి మానుకోండి. రాజకీయాల్లో కలుషితమైనటువంటి వాతావరణాన్ని ఇకనైనా ఆపండి. మంచి పేరు వస్తుంది. దయచేసి వ్యాట్ తగ్గించండి. మేము ఎన్డీఏ మీద ఒత్తిడి తీసుకురండి. 10 రూపాయలు వాళ్ళు తగ్గించవచ్చు, మీరు 10 రూపాయలు తగ్గించవచ్చు. పెట్రోల్ 90 రూపాయలకు వస్తుంది. ఇది సదరన్ స్టేట్స్ కన్నా మంచి అనిపించుకోండి. ఇది ఒక అవకాశం. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం, వైసీపీకి సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించి కావచ్చు, అటు కూటమికి సంబంధించి కావచ్చు, మొత్తానికైతే ఈ యొక్క పోరుబాటు అయితే కొనసాగుతూ ఉంది. పెట్రోల్, డీజిల్, సిఎన్జి రేట్లు తగ్గించాలి, ఖచ్చితంగా సామాన్యుల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించాలనేటువంటి నిబంధనతో ముందుకెళ్తా ఉన్నారు. సో మరి ఓవరాల్గా మనం ఒకసారి చూద్దాం, ఒక 2 wordsలో మనం కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే సమయం మనకు ఎక్కువ లేదు కాబట్టి. బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మీరు చెప్పండి ఒక ఓవరాల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 2 మాటలు. ఇక్కడ అంశం అండి, ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం చెప్తాం. మరి రాష్ట్రాల్లో వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఎందుకు వేరియేషన్ వస్తుంది అనేది క్వశ్చన్ చెప్పాలి, క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఇది విజయభాస్కర్ గారు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న దగ్గర
మనకు గుజరాత్ లో 97 రూపాయల 17 పైసలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 113 రూపాయలు ఎందుకు ఉంది అని చెప్పాల్సింది వీళ్ళు Okay. చెప్తారు కదా. ఓకే. పశ్చిమ ఆసియా సంక్షోభము గుజరాత్ కి లేదా ఆంధ్రప్రదేశ్ కి వచ్చిందా? ఇక్కడ వీళ్ళు మర్మంగా నడ్డి విరుస్తున్నటువంటి అంశం ఉంది. అది మస్తానా గారు కోట్ చేసి చెప్పారు. దాదాపు 3,600 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి అదనపు భారం ఏదైతే మిగతా దాంతో సార్ మీరు ఓవరాల్గా ఏం చెప్పదలుచుకుంది? సమయం ఎక్కువ లేదు మనకు. ఓవరాల్గా మీ వర్షన్ ఏంటి? వర్షన్ చెప్పండి. సమయం ఎక్కువ లేదు కాబట్టి సార్ చెప్పండి రామారావు గారు. అదేనండి, ఇక్కడ కేవలం వీళ్ళు దండుకునేటటువంటి విధానం చూసాం. పన్నులు ఒక్క పైసా కూడా పెంచుకోలేని చెప్పేసినటువంటి మాటలు మొత్తం కూడా నీళ్ళ మూటలు అయ్యాయి. ఈ రోజు ప్రజలు నడిపిస్తున్నారు. వీళ్ళ యొక్క దుబారా కానీ ఇవన్నీ చూస్తా ఉంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజల మీద మాత్రం పన్ను వేయడంలో మాత్రం వీళ్ళు వెనకటి వేయకుండా వేస్తా ఉంటారు. మనం చూస్తే జిఎస్టీ విషయం కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే జిఎస్టీ కమిషన్ కు సంబంధించినటువంటి సమావేశంలో ఆర్థిక మంత్రి కూడా ఒక శాతాన్ని మా రాష్ట్రంలో అదనంగా కలపని చెప్పినటువంటి అంశం కూడా చూస్తా ఉంటే ఈ రాష్ట్రం యొక్క పాలకులు ఖచ్చితంగా ప్రజల మీద భారం మోపాలనేటువంటి ఆలోచన విధానం తప్ప ఈ యొక్క ప్రజల పక్షాన కానీ ఏ విధంగా విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. విజయభాస్కర్ గారు, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి మనకు జగన్మోహన్ వన్ రెడ్డి వర్డ్ గారి లో పరిపాలనలో విద్యుత్ మీద 9 సార్లు ఛార్జీలు పెంచారు. 5 సంవత్సరాల్లో 9 సార్లు ఛార్జీలు పెంచిన ఘన చరిత్ర ఉన్నది. అదే విధంగా పెట్రోల్ డీజిల్ అప్పుడు 2024లోనే ఆరంభంలోనే ఎలక్షన్ల ముందు డీజిల్ ధర 110. ఇప్పుడు ధర ఎంత ఆంధ్రప్రదేశ్ లో? ఇప్పుడు ధర ఎంత? 2 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో డీజిల్ ధర 110 రూపాయలు. ఇప్పుడు ధర ఎంత? ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం ఉంది. ఎంత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎంత? ఇప్పుడు శీలం గారు ఎంత చెప్పారు? ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధర మన సమయం ఎక్కువ లేదు కాబట్టి మన వర్షన్ ప్రజలకు వెళ్ళాలి. పశ్చిమాసియా సంక్షోభం ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ప్రజలకు మన వర్షన్ వెళ్ళాలి కాబట్టి ఓన్లీ వన్ వర్డ్ మాత్రం. జగన్మోహన్ రెడ్డి హయాంలో డీజిల్ ధర పెట్రోల్ ధర 110 రూపాయలు, 99 రూపాయలు డీజిల్ ధర. ఇప్పుడు జేడీ శ్రీరామ్ గారు చెప్పిన టారిఫ్ల ప్రకారం మరి పశ్చిమాసియా సంక్షోభం ఉత్పన్నమైన విభజిత రాష్ట్రం రెవెన్యూ లోటు పెద్దగా ఉన్నా రైట్ సైదా గారు మీరు చెప్పండి. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాము. సైదా గారు మీరు చెప్పండి. కంట్రోల్ చేయడం అంటే గొప్ప విషయం కాదు. ఓన్లీ వన్ వర్డ్. సైదా గారు మీరు చెప్పండి. ఓన్లీ వన్ వర్డ్. ఆనంద్ గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. మరి సర్కార్ ఉన్నటువంటి పార్టీలు మోడీ గారి మెడలు ఉంచుతారో లేకపోతే సాష్టాంగ నమస్కారం చేస్తారో మనకు తెలియదు. ఈ కొత్త రాష్ట్రం విడిపోయింది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. మరి కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి పెట్రోల్ డీజిల్ పెంపుదలకు సంబంధించి కొన్ని సడలింపులు చేయాలా, ట్యాక్స్ తగ్గించాలా, 90 రూపాయలకి పెట్రోల్ వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు వీళ్ళు ముగ్గురు వెళ్ళి మోడీ గారిని రిక్వెస్ట్ చేసి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే విధంగా కృషి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రైట్ మస్తాన్ రావు గారు మీరు చెప్పండి. ఫైనల్ గా మీరు చెప్పండి. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ అయితే వీధి పోరాటాలు అయితే చేసింది, దానిలో న్యాయం ఉంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేరలేదని పక్కన పెడితే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారో ఆ విధంగా ఎంతో కొంత ఈ పెంపుదల నుంచి తగ్గించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సో ఆ విధంగా ప్రజలకి మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది పాయింట్. విజయభాస్కర్ గారు ఇందాక అది ఎంత ఉంది ఏంటి అనేది చెప్తున్నారు, కానీ సరే అది ఎలా ఉన్నప్పటికీ మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎంతవరకు తగ్గించడానికి కృషి చేస్తారు, వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఎలా ఉన్నా కూడా ప్రజల మీద భారాన్ని ఎలా తగ్గించగలుగుతారు అనేది పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొన్నటువంటి బొట్ల రామారావు గారికి, కంచర్ల విజయభాస్కర్ గారికి, షేక్ సైదా గారు, అలాగే మస్తాన్ రావు గారు, మనకు సపరేట్గా పార్టిసిపేట్ చేసినటువంటి జేడీ శీలం గారు, కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు గారికి అందరికీ